హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ అజయ్‌ని. ఈరోజు వచ్చేసి అయితే మనం క్రేజీ వీడియో చేయబోతున్నాం. అదేంటంటే మనం 20 గుడ్లతోనైతే ఆమ్లెట్ వేయబోతున్నాం. ఇందులో వచ్చేసి ఒక ట్రేలో వచ్చేసి 30 గుడ్లు ఉన్నాయి. కాకపోతే మనం 20 గుడ్లతోనే ఆమ్లెట్ అయితే వేయబోతున్నాం. నేను కూడా అసలు ఇంతవరకు ఎప్పుడు కూడా అంత పెద్ద ఆమ్లెట్ అయితే ఎప్పుడు వేయలేదు. ఫస్ట్ టైం చేస్తున్నా. ఒకవేళ వీడియో నచ్చితే కనుక వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడైతే వీడియో లోపలికి వెళ్ళిపోదాం. గాయస్, మనకైతే మనం చికెన్ చేసినా కదా క్యాంపింగ్ గ్యాస్, దాంతోనే అయితే ఇప్పుడు మనమైతే ఆమ్లెట్ కూడా వేయబోతున్నాం. అసలు దీనికి కావాల్సింది ఏంటంటే మనం ఆమ్లెట్ ఉంది కదా, ఉల్లిగడ్డలు అండ్ టమాటాలు అండ్ కొత్తిమీరతో అయితే మనం చేస్తున్నాం. మేమైతే ఇంతవరకు ఎప్పుడు టమాటాలు వేసి చేయలే, కానీ ఫస్ట్ టైం అయితే నేను దీనికోసమే చెప్పి టమాటాలు అయితే వేస్తున్నాను. మనమైతే ఇప్పుడైతే ప్రాసెసింగ్ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర అయితే ఇట్లా కోసేద్దాం ఫస్ట్. సో గాయస్, మనమైతే ఉల్లిగడ్డలు టమాటాలు కొత్తిమీర అయితే ఇట్లా కోసేసినాం. ఇప్పుడు మనం నెక్స్ట్ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ అయితే గుడ్లను అన్నీ ఒక దాంట్లో కొట్టేసి మొత్తం అదైతే కలుపుదాం మనం ఒకసారి. వచ్చేసి ఇంకా 5 గుడ్లు ఉన్నాయి. 5 గుడ్లు కొట్టేయాలి. కాకపోతే ఏంటంటే ఇది ఇప్పటికే కొంచెం నిండిపోయింది. 5 గుడ్లు కొడితే మొత్తం నిండిపోతుంది కావచ్చు. మనం అయితే ఇప్పుడైతే ఇంకా 5 గుడ్లు అయితే కొట్టేద్దాం. మనమైతే 20 గుడ్లు అయితే కొట్టేసినాం. అసలు మామూలుగా అంటే మామూలు లేదు, అసలు క్రేజీ అంటే క్రేజీ అనిపించింది. అసలు ఇంత పెద్ద ఆమ్లెట్ ఇంతవరకు ఎప్పుడు కూడా నేను ట్రై చేయలే. మ్యాక్సిమం 1, 2, 3 కావచ్చు అంతే. అంతకుమించి అయితే నేను ఎప్పుడు కూడా ఇంత పెద్దగా అయితే ట్రై చేయలేను. ఇప్పుడైతే ట్రై చేస్తున్నాం కాబట్టి తిన్నాక టేస్ట్ ఎలా ఉందో కూడా మీకు చెప్తాం. ఓకేనా? ఇప్పుడైతే మనం టమాటాలు ఉల్లిగడ్డలు కొత్తిమీరకి వేసుకున్నాం కదా, ఇప్పుడు ఏం చేద్దామంటే అలాగే మనం కారపొడి అండ్ ఉప్పు కూడా వేసుకుందాం. కారపొడి అయితే ఒక చెంచా వేసిన, ఇక మనం అయితే ఉప్పు సగం చెంచా వేసుకుందాం. ఇప్పుడైతే కారపొడి ఉప్పు వేసుకున్నాం కదా, అలానే మనం అల్లం వెల్లిగడ్డ కూడా వేసుకున్నాం. అల్లం వెల్లిగడ్డ వేసుకుంటే కూడా మంచిగా ఉంటుంది. మనం అయితే విజయ తీద్దాం. కొంచెం అయితే ఎక్కువనే ఇస్తున్నా. అల్లం వెల్లిగడ్డ ఎంత ఎక్కువ ఉంటే అంత నయం మనకు కూరలో, కానీ అల్లం వెల్లిగడ్డ ఎంత ఎక్కువ తింటే అంత ఆరోగ్యానికి మంచిది అంటారు. అందుకని నేనేం చేసినంటే 20 గుడ్లకు కారపొడి అండ్ ఉప్పు అండ్ ఇంకోటి వచ్చేసి మనం అల్లం ఇట్లా వేసిన కదా, అల్లం అయితే నేను 2 చెంచాలు వేసిన. నాకు తెలిసి కరెక్ట్ సరిపోద్ది అనుకుంటున్నాను నేను. ఇప్పుడైతే మనం ఇది కలుపుదాం మొత్తం. చూసిరా మొత్తం ఎట్లా నిండిపోయిందో. మొత్తం ఇదైతే ఆడికాడికి నిండిపోయింది మొత్తం. గోరాతి కలపనికి కూడా వస్తలేదు నాకు. చూస్తారు కదా మీరు అసలు ఎలా ఉందో. మనమైతే ఇప్పుడు ఏం చేసినామంటే మొత్తం మిక్స్ అయితే కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టుకొని నూనె పోసి ఈ ఆమ్లెట్ అయితే వేద్దాం.
మనమైతే ప్యాన్ పెట్టి ప్యాన్లో నూనె పోసుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇది అంత ఉంది కదా, ఇది అంత ఒకటేసారి పోద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి. మొత్తం ఇలా నాకు తెలిసి ఏమవుతుందంటే ఇలా అవుతుందా కాదా, మొత్తం పడుతుందా పట్టదని చెప్పి గదకి డౌట్ అవుతుంది. అందుకనే నేను ఏం చేస్తాను అంటే కొంచెం కొంచెం పోస్తా, పడుతుందా పట్టదని చెప్పి అయితే మనం చూద్దాం, ఓకేనా. ఎందుకంటే మొత్తం పోసి ఆయన కింద పోయింది అనుకో వేస్ట్ కదా, అందుకని. నేనైతే భయపడ్డా అసలు పడుతుందా పట్టదా అని చెప్పి. మీరు చూసారు కదా పోసుడుతోనే మొత్తం అయితే పడుతుంది అనిపించింది. పడుతుంది, ఇది పైకి ఉబ్బుతుంది, మొత్తం ఎలా ఉబ్బుతుందో చూద్దరు రారు మీరు కూడా సరే. గాయస్ మీరైతే చూసుకోవచ్చు, మనం ఫస్ట్ టైం అయితే 20 గుడ్లు ఆమ్లెట్ తింటాను. మామూలు లేదు అసలు. ఈ తాట మా తమ్ముని కానీ ఎప్పుడుతో వాడు షాక్ అయిపోయింది, అన్న 20 గుడ్లు ఆమ్లెట్ ఏందన్న అది ఇది అని చెప్పి. నేనైతే సో ఎగ్జైట్, చాలా అంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నా. నాకు తెలిసి ఇది మంచిగా ఉంటుందని చెప్పి అనుకుంటున్నా. సూపర్ అసలు ఎక్సలెంట్, ఓకేనా. మొత్తం మనకైతే నూనె మొత్తం పైకి వేరింది. మనకి ఏమవుతుందంటే ఈ ప్యాన్ చిన్నగా ఉండడం వల్ల దీనికైతే ఇబ్బంది అవుతుంది. దీన్ని ఏం చేస్తా అంటే సగం కట్ చేస్తా. ఫస్ట్ సగం కట్ చేసి ఆ ప్లేట్లు వేసిన తర్వాత అది సగం గోలుతుంది కదా, సగం అది అయిపోద్ది కదా. అది అయిపోయిన తర్వాత ఇంకోటి వేద్దాం మనం. ఈలోపు అయితే సగాన్ని కట్ చేసిన. సో ఇదైతే మనం చూసుకోవచ్చు. ఇదైతే ఏంటంటే మొత్తం ఆమ్లెట్ ఇట్లా రౌండ్ ఉంటుంది కదా, ఆ షేప్ అయితే అయిట్లేదు. మొత్తం సగం సగం ముక్కలు అయిపోయింది. ఇంట్లోకేంది సగం కంటే ఎక్కువ, ఒక 75% అయితే నేను తీసి లేచిన. ఇదైతే గోలిన తర్వాత మళ్ళీ అవి తీసి లేచిన తర్వాత మళ్ళీ దాన్ని ఆమ్లెట్ని అయితే మళ్ళీ వేడి చేద్దాం మనం. ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఇవైతే వేసుకున్నాం మనం. మనకైతే అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని తీసి మనం వేరే దాంట్లో వేసి నెక్స్ట్ అది వేద్దాం, అది వేసి చేద్దాం. ఇప్పుడైతే మనం తీసి ఇదైతే పక్కన పెడదాం. నేను ఏమనుకున్నా అంటే మన నూనె ఎక్కువ అవుతుందని చెప్పి అనుకున్నా, కాకపోతే నూనె ఏమి ఎక్కువ కాలేదు. కాకపోతే ఇది సరిపోకపోవడం వల్లనే నూనె కొంచెం అదైపోయి కింద పడ్డది అంతే. ఇప్పుడు ఏం చేసినామంటే మనకు కొంచెం నూనె కావాలి కదా. ఇప్పుడు ఏం చేసినామంటే కొంచెం నూనె పోసిన తర్వాత మళ్ళీ ఇది అయితే మనం వేసుకున్నాం, ఓకేనా. సో గాయస్ మనకైతే 20 గుడ్ల ఆమ్లెట్ అయితే రెడీ ఫినిష్ అయిపోయింది. మొత్తం అయితే వేసేసినాము. ఇక చూసుకోవచ్చు, మొత్తం పీసులు చూసుకోవచ్చు. ఇక నేను ఏదో ఇంత వస్తుంది కావచ్చు, దీన్నే డైరెక్ట్ తీసి ఇట్లా పెడదాం అనుకున్నా, కాకపోతే అలా ఇంపాసిబుల్ అయిపోయింది అన్నట్టు. కొంచెంగా అది ఎదుగుతుంది కదా, అంటే మనం ఇంత పోసినాం అనుకో అది ఇంత అవుతుంది అన్నట్టు, అలా అయిపోయింది. చూసుకోవచ్చు మీరు ఎంత ఉందో. ఇప్పుడైతే మనం ఏం చేద్దాం, ఆమ్లెట్ని టేస్ట్ చేద్దాం, ఓకేనా. గాయస్ ఇప్పుడైతే మనం ఇవి అయితే తిందాం. మా తమ్ముళ్ళు కూడా వెయిట్ చేస్తారు. ఇదైతే వేద్దాం. చూసుకోవచ్చు మీరు, మొత్తం ముక్కలు అయిపోయింది. అరే ఇది ఎట్లా అనిపిస్తుందిరా నీకు? పప్పు ఉంటుందా? సేమ్ అట్లనే ఉంది, సేమ్ అంతే ఉంది. నాకు కూడా అదే అనిపించింది. ఇప్పుడైతే అయిపోయింది మొత్తం. ఫస్ట్ అయితే నేను తినను, ఎందుకంటే నేను చేసి నేను తింటే బాగోదు కాబట్టి. అందుకనే మన ఫస్ట్ నిషిగడ తింటాడు, వీడు మన తమ్ముడే. ఇంతకుముందే వచ్చిండు అన్నట్టు వీడియో కోసం అని చెప్పి.
నిషి ఫస్ట్ నువ్వు తిని టేస్ట్ చేయరా. బాగుందండి. నీకురా బాగున్నాను. నీకురా ఇడు మా అన్న కొడుకు, నాకు కూడా కొడుకు అవుతాడు. నిజం చెప్పు. బాగుంది. నేనే చేసాను కాబట్టి నాకు కూడా మంచిగా ఉంది, సూపర్ ఉంది. నేను ఉప్పు కారం ఇట్లా ఎక్కువైతే అనుకున్నా కానీ అసలు సరి సమానంగా అయిపోయింది, సెట్ అయిపోయింది మొత్తం A to Z. సో గాయస్, ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం అయితే కింద కామెంట్ చేయరు, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తే నాకు కొంచెం బూస్టప్ అవుతుంది. అందుకని సరేనా మరి, బాయ్.